ఫ్రెండ్స్, ఇది వివో Y600 Pro రీసెంట్‌గా లాంచ్ అయిన లేటెస్ట్ 5G ఫోన్. ఇందులో బ్యాటరీ హైలైట్ అని చెప్పవచ్చు. 6000 కాదు, 7000 కాదు, ఏకంగా 10,200 మిలియన్ యాప్స్ బ్యాటరీని అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. చాలా పెద్ద బ్యాటరీ. లాంగ్ లైఫ్ బ్యాటరీ కోరుకునే వాళ్ళకైతే ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ముఖ్యంగా దానికోసమే దీన్ని అయితే తీసుకొచ్చారని చెప్పవచ్చు. ఈ ఫోన్ ని మనకు 28,000 నుంచి 40,000 బడ్జెట్ లో అయితే తీసుకొచ్చారు. 4 వేరియంట్స్ లో లభిస్తుంది. ఇందులో కొన్ని ప్రోస్ ఉన్నాయి, కొన్ని కార్స్ కూడా ఉన్నాయి. ఈ బడ్జెట్ లో ఇది వర్తబుల్ కాదా, పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, కెమెరా ఎలా ఉంటుంది, డిస్ప్లే ఎలా ఉంటుంది, వీటి గురించి అయితే తెలుసుకుందాం. మీరు గనక ఫస్ట్ టైం మన ఛానల్ ను చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయటం వలన ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా మోటివేషన్ గా ఉంటుంది. డిస్ప్లే చూసుకుంటే 6.83 ఇంచెస్ AMOLED డిస్ప్లే ప్రొవైడ్ చేశారు. బెజల్లెస్ డిస్ప్లే తీసుకొచ్చారు. ఇక్కడ 3D కర్వ్డ్ డిస్ప్లే అయితే తీసుకురాలేదు, ఫ్లాట్ డిస్ప్లే తీసుకొచ్చారు. పంచ్ హోల్ డిస్ప్లే అయితే తీసుకొచ్చారు. 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ప్రొవైడ్ చేశారు. బ్రైట్నెస్ విషయానికి వస్తే 2000 నిట్స్ బ్రైట్నెస్ అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. ఇక వీడియో విషయానికి వస్తే 1.5K రిజల్యూషన్స్ అయితే వీడియోస్ ప్లే అవుతాయి అనమాట. 1260 క్వాలిటీలో అయితే వీడియోస్ ప్లే అవుతాయి. ఇందులో 10-bit డిస్ప్లే ప్రొవైడ్ చేశారు. DCI P3 కలర్ గ్యామెట్ ని కూడా తీసుకొచ్చారు. HDR10+ సపోర్ట్ కూడా ఉంది. OTT ఛానల్ అయితే చాలా ఈజీగా చూడవచ్చు. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ఇలాంటివి అయితే మీరు HDR10+ తో చూడవచ్చు. 4320 పల్స్ విత్ మోడ్యులేషన్ ని కూడా ఇందులో తీసుకొచ్చారనమాట. అంటే ఎక్కువసేపు మొబైల్ చూస్తున్నప్పటికీ వీడియోస్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఇలా చూస్తున్నప్పుడు మన కళ్ళ పైన ఒత్తిడి అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇక ప్రొటెక్షన్ విషయానికి వస్తే ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ యూజ్ చేసే డైమండ్ షీల్డ్ స్క్రీన్ గ్లాస్ అయితే ఇందులో తీసుకొచ్చారు. ఇక ఆడియో విషయానికి వస్తే స్టెరియో స్పీకర్ అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. డిస్ప్లే పరంగా ఎక్కడ కాన్స్ అయితే లేవు. డిజైన్ చూసుకుంటే పాలికార్బోనేట్ కి సంబంధించిన ప్లాస్టిక్ బాడీని ప్రొవైడ్ చేశారు. ఇందులో 3 కలర్స్ అయితే ఉంటాయి. చూడటానికి చాలా ఒక ప్రీమియం మొబైల్ మాదిరి అయితే కనిపిస్తుంది. రేర్ 2 కెమెరాస్ అయితే చూడవచ్చు. పక్కన ఫ్లాష్ లైట్ ని కూడా చూడవచ్చు. కింద లోగో చూడవచ్చు. ఇక ఫ్రంట్ వచ్చేసి ఫ్లాట్ డిస్ప్లే అయితే చూడవచ్చు. రైట్ సైడ్ వచ్చేసి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ అండ్ పవర్ బటన్ ని చూడవచ్చు. టాప్ వచ్చేసి మీకు IR బ్లాస్టర్ కనిపిస్తుంది అండ్ అలాగే స్టెరియో స్పీకర్స్ కూడా కనిపిస్తాయి. ఇక బాటకు వచ్చేసి Type-C ఛార్జింగ్ పోర్ట్ తీసుకుని వచ్చారు. 3.5 జాక్ మీ సైడ్ చూపిస్తుంది. ఈ ఫోన్ కు డ్రాప్ టెస్ట్ రెసిస్టెన్స్ సర్టిఫికేట్ అయితే ఉంది. 1 మీటర్ హైట్ నుంచి ఈ ఫోన్ కింద పడినా కూడా ఈ ఫోన్ పడకుండా ఉంటుందన్నమాట. ఓవరాల్ గా ఈ ఫోన్ థిక్నెస్ వచ్చేసి 8.15 mm అండ్ 221 గ్రామ్ వెయిట్ అయితే ఉంటుంది. 10,200 మిలియన్ యామ్స్ బ్యాటరీ ప్రొవైడ్ చేసినప్పటికీ 221 గ్రాముల బరువు అంటే చాలా ఆశ్చర్యకరమే అనిపిస్తుంది. చాలా అంటే చాలా చిన్నగా బ్యాటరీ ఉంటుంది. కెమెరా విషయానికి వస్తే రేర్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ OIS ప్లస్ 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరాని అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ 13 మెగాపిక్సెల్ లేదా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరాని ప్రొవైడ్ చేసి ఉండాలి. ఇది డ్రాబ్యాక్ అంటాను. ఇక ఫ్రంట్ వచ్చేసి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని అయితే ప్రొవైడ్ చేశారు. ఇక బోత్ వీడియో రికార్డింగ్ వచ్చేసి 4K at 30 FPS అండ్ ఫుల్ HD 30 FPS వరకు రికార్డింగ్ చేసుకోవచ్చు. ఫేస్ డిటెక్షన్, ఆటో ఫ్లాష్ లైట్, ఇలా వీడియో రికార్డింగ్ సంబంధించి కొన్ని ఫీచర్స్ అయితే తీసుకొచ్చారు. ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే MediaTek Dimensity 7300 ఈ ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక క్లాక్ స్పీడ్ వచ్చేసి 2.5 GHz గా ఉంటుంది. ఇది కొంచెం నాకు డ్రాబ్యాక్ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక 30,000 బడ్జెట్ లో 2.5 అనేది ఇది మీడియం కు ఎక్కువ, హై ఎండ్ కు తక్కువ ఈ మధ్యలో ఉంటుంది. 20,000 బడ్జెట్ లోనే మనం 2.5 GHz క్లాక్ స్పీడ్ చూస్తుంటాము. ఇందులో బ్యాటరీ హైలైట్ చేసినప్పటికీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం 2.8 GHz క్లాక్ స్పీడ్ అయినా ఉండాలి మాక్సిమం. కానీ ఈ బడ్జెట్ లో 3.0 ఉండాలి. బట్ బ్యాటరీ ఉంది కాబట్టి 2.8 ఖచ్చితంగా ఉండాలి. ఇలా ఉంటే మనకు గేమ్స్ ఆడటానికి చాలా బాగుండేది. మాలి G615 LP2 గ్రాఫిక్ కార్డ్ అయితే ఇందులో యూజ్ చేశారు. LPDDR5X ర్యామ్ టెక్నాలజీ అండ్ UFS స్టోరేజ్ 3.1 కూడా ఇందులో తీసుకొచ్చారు. మొబైల్ పర్ఫార్మెన్స్ కొంచెం ఫాస్ట్ గానే ఉంటుంది. గేమ్ ఆడుతున్నప్పుడు మొబైల్ హీట్ అయితే వేపర్ చాపర్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ని కూడా ఇందులో తీసుకొచ్చారు. అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 16 తోటి వస్తుంది. ఇందులో 4 OS అప్డేట్స్ అండ్ 6 సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఉంటాయి. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 10,200 మిలియన్ యామ్స్ బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేశారు. 90 వాట్స్ ఫ్లాష్ చార్జర్ అయితే ఇందులో తీసుకొచ్చారు. 0 to 100% చార్జ్ అవ్వడానికి 80 మినిట్స్ టైం అయితే తీసుకుంటుంది. ఇక బ్యాటరీకి అయితే వీళ్ళు 6 years డ్యూరబుల్ బ్యాటరీ వారంటీని అయితే తీసుకొస్తున్నారు అన్నమాట. ఇందులో సిలికాన్ కార్బన్ బ్యాటరీ అయితే తీసుకొచ్చారు. చాలా చిన్నగా ఉంటుంది. అందుకే ఈ ఫోన్ కూడా 221 గ్రామ్ వెయిట్ అయితే ఉంది. IP68 అండ్ IP69 వాటర్ రెసిస్టెంట్ కూడా తీసుకొచ్చారు. డస్ట్ వాటర్ వీటికైతే ఇది తట్టుకుని నిలబడుతుంది. 1 మీటర్ హైట్ నుంచి కింద పడినా కూడా మొబైల్ తట్టుకుంటుంది. 30 నిమిషాల సేపు 30 మీటర్ల నీళ్ళ లోతులో అయితే ఈ ఫోన్ ఉంటుంది. ర్యామ్ అండ్ ప్రైస్ చూసుకుంటే 8GB ప్లస్ 128GB 29,000 రూపాయలు, 8GB ప్లస్ 256GB 32,000 రూపాయలు, 8GB ప్లస్ 512GB 36,000 రూపాయలు, 12GB ప్లస్ 512GB 40,000 రూపాయలు అయితే ఉంటాయి. ఇందులో నాకు డ్రాబ్యాక్ అనిపించింది ఏదైనా ఉంది అంటే అది క్లాక్ స్పీడ్ మాత్రమే. ఎందుకంటే ఒక 30,000 రూపాయల బడ్జెట్ లో మనం ఒక కంప్లీట్ ప్యాక్ ఉన్న ఫోన్ అయితే కొనుక్కుంటాము.
వీళ్ళు బ్యాటరీని హైలైట్ చేశారు, పర్ఫార్మెన్స్ ని తగ్గించేశారు మిడ్ రేంజ్ కు. సో మిగతావన్నీ హైలైట్ గానే నిలుస్తాయి. ఇంకొకటి ఏంటంటే అల్ట్రా వైడ్ కెమెరాని కూడా తీసుకుని వచ్చి ఉండాలి ఈ బడ్జెట్ లో, అది కూడా మిస్ అయిందని చెప్తాను. అండ్ రివర్స్ ఛార్జింగ్ కూడా తీసుకుని వచ్చి ఉండాలి, అది కూడా మిస్ అయింది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ ఫోన్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ లో తెలియజేయండి. చూసి వెళ్ళిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి. తెలుసు కదా, వెళ్ళిపోయే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.